వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు వీడియో పోస్ట్ చేయడానికి కుదిరిందండి. యాక్చువల్గా ఈరోజు నేను ఈ వీడియోలో జైపూర్ కోసం మనం కొన్ని విశేషాలు తెలుసుకుందామండి. లాస్ట్ టైం నేను పుష్కర్ టెంపుల్ పెట్టాను కదా, ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఈ జైపూర్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పాను కదా మీకు. సో అలా జైపూర్ వెళ్ళినప్పుడు ఆ వీడియోలో ఏ విశేషాలు చెప్పానో దానికి కంటిన్యూషన్ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ జైపూర్ వెళ్ళాము. జైపూర్లోని చాలా చూసామండి. జైపూరు రాజస్థాన్ క్యాపిటల్. జైపూర్ని పింక్ సిటీ అని కూడా అంటారనమాట. జైపూర్లో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. హవా మహల్, సిటీ ప్యాలెస్, జల్ మహల్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జంతర్ మంతర్ ఎలా ఉంటాయన్నమాట. హవా మహల్ ఎరుపు రంగు గులాబీ రంగుతో తయారైన ఈ ప్యాలెస్ జైపూర్లోని సిటీ ప్యాలెస్లో చివరన ఉంటుందన్నమాట. జైపూర్ నుండి బనాస్, బన్గంగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఏంటంటే సందర్శకులకు హవా మహల్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, అమర్ కోట, జంతర్ మంతర్, జైకోట్ పోర్ట్, బిర్లా మందిర్, గోవింద్ దేవ్జీ ఆలయం, గర్గనేష్ ఆలయం, మోతీ డొంగ్రీ ఆలయం, జైపూర్ జూ, ఇలా చాలా ఉంటాయి చూడడానికి. డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ అనమాట. సో వాటి ప్రకారం మనం ట్రిప్ని ప్లాన్ చేసుకోవాలి. ఇది మేము ఎక్కువ రోజులు ఏమీ ఉండలేదు. జస్ట్ వన్ డే మార్నింగ్ దిగాము, మళ్ళీ ఈవినింగ్ మాకు పుష్కర్ ఘాట్కి వెళ్ళడానికి అనమాట. ఇది అమర్ ఫోర్ట్ అని చెప్పి ఉంటుందన్నమాట. అక్కడ రాజులు వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేశారు అనేది ఆ ఫోర్ట్ నుంచి చూస్తే మనకి కిందకంతా కనబడుతుంది. చాలా బాగుంది. లైఫ్లో ఒకసారైనా ఈ జైపూర్ని చూడాలండి, అంత బాగుంటుంది. జైపూర్ ప్యాలెస్ అయితే చాలా బాగుంది. అసలు డిఫరెంట్గా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ని మనం మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. ఇది వ్యూ అది చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే కనుక. మీరందరూ కూడా ఒకసారి ఎవరికి కుదిరితే వాళ్ళు అందరూ ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇది అనుకోకుండా వెళ్ళిన ట్రిప్ అవ్వడం వల్ల మాకు సరిగ్గా అన్నీ చూడటానికి కుదరలేదు. ఏదో అలా కొంచెం చూసి కవర్ చేయడం వల్ల కొన్ని ప్లేసెసే నేను తీయగలిగాను. అది కూడా అలా పైన తీసాను తప్ప డీప్గా అంత డెప్త్ వెళ్ళి తీయలేదు ఏమీ నేను. అంతా నార్మల్గా తీసిందనమాట. ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్స్లో అడగండి. నేను ఆ టూర్ మొత్తం మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను. ఇప్పటికైతే ఇంతేనండి నా వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు మీరు అందరూ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నాకు టైం సెట్ అవ్వట్లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి, అందువల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.